హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ఎక్కడికి వచ్చామేంది అనుకుంటున్నారా? మేము మొన్న 7:30కి ఇంటి దగ్గర బయలుదేరితే కరెక్ట్గా 10 అయిందండి ఒంగోలు వచ్చేసరికి. దారిలో ఒక చోటకి తాగాము. ఎందుకంటే చీమకుర్తి దాటిన తర్వాత అంటే చీమకుర్తిలో దుమ్మంతా బాగా ముఖానికి పేరకపోయినట్టు అనిపించింది. నేను ముఖానికి స్కార్ఫ్ పట్టుకోలేదు కాబట్టి ఇంకా ఒక చోట తాగి మొహం కడుక్కొని ఇంకొంచెం మజ్జిగ తీసుకెళ్ళాను కదా, తీసుకెళ్ళిన మజ్జిగ తాగేసి ఇంక బయలుదేరాము. ఇంకా ఎందుకు వచ్చామైందనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే మా వారికి మొన్న మా అమ్మాయిని తీసుకొని పోయినప్పుడు పన్ను నొప్పికొని చూపించుకుంటానన్నాడు. అప్పుడు చూపించుకోకుండా వచ్చాడు. అప్పుడు చూపించుకుంటే ఎంత పని అయ్యి ఉండేది కాదు. చూపించుకుంటే దాని దగ్గర ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఒకసారికి మళ్ళీ ఇంకా ఒకసారి పోయేది ఆగిపోయిండేది. ఇంకేం చేశాడు, సరేనా నాకేం కాదులే అన్నట్టు వచ్చాడా. మళ్ళీ చూసారా ఎలా ఎండలో ఎంత జర్నీ చేసి ఆ పన్ను చూపించుకోవాల్సి వచ్చిందో. అంతేనండి, మనం ఎప్పుడైనా సరే ఏది ఒకటి అనుకుంటే ఒకటి జరుగుద్ది. మామూలుగా అయితే నాకు కాలు నొప్పి, విపరీతమైన కాలు నొప్పి, అసలు చెయ్యి నొప్పిగా ఉంది. నాకు చూపిద్దాం అనుకున్నాడు మా వారైతే మాత్రం. అంటే మొన్న అమ్మాయిని తీసుకెళ్ళాను కదా, ఈసారి నేను తీసుకెళ్ళి చూపిస్తాను. ఇద్దరం ఒకసారి పోవాలంటే కుదరట్లేదు. ఎందుకంటే ముగ్గురం ఒకసారి బండి మీద పోలేం. అట్టని నేను బస్సులో, మా వారు మా అమ్మాయి బండి మీద కష్టం అని చెప్పేసి ఈసారి తీసుకెళ్తానన్నాడు. కానీ చూసారా, అంతేనండి, ఏదైనా సరే మనం ఒకటి అనుకుంటే ఒకటి జరుగుద్ది. మా వారు పన్ను నొప్పి దాదాపు 2 నెలల క్రితమో ఎప్పుడో ఇరిగింది. సగం పన్ను పుచ్చి, ఒక భాగం పన్ను పుచ్చి లోపల కల్లా ఇరిగిపోయింది. అదేమైందంటే ఒక పంటలో ఏది తిన్నా కానీ దాంట్లో ఇరకపోయి ఈ మధ్య అయితే బాగా ఇబ్బంది పెడుతుంది. అంటే మనం తిన్న ఆహారం పంటలోకి గుచ్చుకొని విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను. అందుకని చెప్పి హాస్పిటల్కి అయితే వచ్చామండి. ఇంకా హాస్పిటల్కి వస్తే దేవి దంత వైద్యశాలకు వచ్చాము. అక్కడికి వచ్చిన తర్వాత ఓపీ రాస్తే ఇంకా 200 ఓపీ తీసుకుంటారు. మేము మాకన్నా ఒక 4 ఓపీలు ఏమో అని అక్కడికి ఒక అర్ధ గంటలో పని అయిపోయిందండి. చూశారు. ఇంకా డాక్టర్ గారు ఏం చెప్పారంటే, పన్ను పుచ్చింది పీకేయాలన్నాడు. పీకేస్తే ఎలా సార్, మరి దవడ పన్ను కదా అంటే, అయితే క్యాప్ పెట్టించుకోమన్నాడు. క్యాప్ పెట్టించుకుంటే 11,500 అయితే మీ ఇష్టం, పెట్టమంటే పెడతానంటే సరే అని చెప్పేసి మేము ఏంటంటే దవడ పన్ను పీకకూడదు కదా అని చెప్పేసి క్యాప్ పెట్టమని చెప్పాము. క్యాప్ పెట్టమని చెప్పి ఇంకా పన్ను పీకేస్తే ఇంకోటి కూడా చెప్పారండి, పన్ను పీకితే మళ్ళీ పన్ను సెట్ చేయని కుదరదని చెప్పాడు. ఎందుకంటే ఈ వయసులో సెట్ కాదంట. అందుకని చెప్పేసి క్యాప్ బెస్ట్ అని చెప్పేసి క్యాప్ పెట్టుకొని ఇంకా బయలుదేరామండి. ఇంకా అసలు నిజంగా నా కాలు నొప్పి మా వారి నొప్పితో పోల్చుకుంటే నా కాలు నొప్పి నాకు ఇంకా అసలు ఆ నొప్పి అనేది అనిపించలేదండి. ఎందుకంటే మా వారు ఆ పన్నుతో బాధపడుతుంటే నాకు ఎంత బాధగా ఉంటే అంత బాధగా ఉంది. ఇంకొకటి ఏమైందంటే, మా వారికి ఖర్చు పెట్టి చూపించుకోవాలంటే వెనకాడతాడు. నాకు ఖర్చు పెట్టి చూపించాలంటే అంటే ఇంట్లో ఫ్యామిలీ బాగుంటేనే కదా మనం బాగుండింది అన్నట్టు నాకు ఎంతైనా ఖర్చు పెట్టడానికి ఇష్టపడతాడు. కానీ మా వారు ఖర్చు పెట్టుకోవాలంటే అస్సలు వద్దనే వద్దంటాడు. అందుకే నేను గోల్ చేసి మరి ఇంకా కాదు ఇక్కడ వద్దని చెప్పేసి ఒంగోలు అయితే తీసుకొచ్చాను. నా బలవంతాన్ని తీసుకొచ్చాను అదండి. ఎందుకంటే ముందు మా వారు అంటాడు, కానీ మా వారు బాగుంటేనే కదా మేము బాగుండేది. నేను అసలు ఒప్పుకోలేదు. అందుకే నాకు ఎంతైనా ఖర్చు పెడతావు, నీకెందుకు వెనకాడతావు, నువ్వు కూడా చూపించుకోవాలని. అందుట్లో పంటికి సంబంధించింది, అందుట్లో షుగర్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకోవాలమ్మా. అందుకని చెప్పేసి వద్దని చెప్పేసి నేనైతే ఒంగోలు అయితే వచ్చేసామండి. ఇంకా చూపించుకున్న తర్వాత డీమార్ట్కి వచ్చి చూశారు కదా, కొంచెం ఎక్కువ లేవు, కొన్ని ఒక 300 చిల్లర ఎంత అయినాయి. ఇంకా అవి తీసుకొని మా ఇంటికి అయితే బయలుదేరామండి. మా ఇంటికి బయలుదేరే దారిలో ఇక్కడ ఒకటి కనిపించిందండి. అది ఏంది, మొన్న అమ్మాయిని ఇద్దరు వచ్చినప్పుడు ఇస్మాయిల్ బిర్యానీ తిన్నారు కదా, నాకు ఇస్మాయిల్ బిర్యానీ కావాలంటే సరే తీసుకుందాంలే అన్నాడు. మళ్ళీ నాకు నిజంగా బుద్ధి లేదండి. ఎందుకంటావా, మా వారి పన్ను నొప్పితో బాధపడుతుంటే నాకు బుద్ధి లేని పని నిజంగా చేశాను. నాకు తిన్న తర్వాత అనిపించింది, అయ్యో మా వారికి బాగలేకపోయినా నేను ఇలాంటి బుద్ధి లేని పని చేశానే, బిర్యానీ అడిగానని చెప్పేసి. అయితే చూసి వస్తాను ఉందో లేదని చెప్పేసి చూసారు కదండి. అంటే ఇస్మాయిల్ బిర్యానీ దాటి వచ్చాము. ఇక్కడ ఇంకోటి ఉంది, అక్కడ బిలాల్ బిర్యానీ ఉంది, తీసుకుందామని చెప్పేసి వచ్చారండి. మరి అక్కడ ఏమేమున్నాయో తెలియదు, కానీ అక్కడ తెలుగులో బిలాల్ బిర్యానీ అనేది ఒకటే నాకు అర్థమవుతుంది. మిగతా అవన్నీ నాకు అసలు అర్థం కావట్లేదు. అంటే అవన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి కాబట్టి. మా వారు అక్కడైతే చాలా ఉన్నాయండి, ఫ్రాన్స్ ఫ్రై అన్నీ చాలా ఉన్నాయంట. నాకు ఆ పేర్లు అయితే చెప్పని చేత కాదు. మా వారు ఏం తీసుకొచ్చాడు ఏందనేది చూడాలంటే మరో వీడియోతో మీ ముందుకైతే వస్తాను. వీడియో నచ్చితే లైక్